బ్రేకింగ్ న్యూస్ రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది రాష్ట్ర మంత్రివర్గం. రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మైనింగ్ నూతన పాలసీకి ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక హోమ్ రోడ్స్, మెట్రో రైల్ ఫేజ్ 2 టెండర్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లు, ఎన్నికల ప్రణాళికలపై సమీక్ష చేయనుంది. ముఖ్యమైన ప్రభుత్వ విధానాలు, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనుంది కేబినెట్. ఇక రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది రాష్ట్ర మంత్రివర్గం. రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మైనింగ్ నూతన పాలసీకి ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తుంది. ఇక హామ్ రోడ్స్, మెట్రో రైల్వే ఫేజ్ 2 టెండర్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లు, ఎన్నికల ప్రణాళికలపై సమీక్ష చేయనుంది. ముఖ్యమైన ప్రభుత్వ విధానాలు, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనుంది కేబినెట్. ఇక రేపు జరగబోయే తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, మనం చూస్తున్నాం అనేక విషయాల గురించి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రానున్న ఎన్నికలకి సంబంధించి దానికి సంబంధించిన చర్చలు కూడా కొనసాగే అవకాశం కనపడుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు అనుకోవచ్చు, ఎన్నికల ప్రణాళికలు అనుకోవచ్చు, ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు వాసు. ఎస్ రత్న, రేపు సచివాలయంలో కూడా తెలంగాణ క్యాబినెట్ భేటీ కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సాయంత్రం 3 గంటలకు ఈ యొక్క సమావేశం జరగనుంది. అదే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ పాలసీ పరమైనటువంటి విధానాలతో పాటు ఆర్థిక పరమైనటువంటి విధానాలపైన కొన్ని అంశాలకు సంబంధించి కీలకంగా రేపు క్యాబినెట్ భేటీ జరగబోతోంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైన నేపథ్యంలో కూడా 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో కూడా తదుపరి కార్యాచరణ ఒకవేళ సుప్రీంకోర్టులో రేపు విచారణ ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో ఎలాంటి ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక అనుకూలంగా తీర్పు వస్తే ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎలా ముందుకు వెళ్ళాలి, బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కావచ్చు, స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కావచ్చు అనే అంశంపైన కూడా రేపు క్యాబినెట్లో ముఖ్యమంత్రి అంటే 2 రకాలుగా అంటే అనుకూలంగా తీర్పు వస్తే ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే పాత పద్ధతి 42% రిజర్వేషన్లు అమలు చేసి కూడా ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను ఏదైతే సుప్రీంకోర్టు సమర్థిస్తే మాత్రం మళ్ళీ సమాలోచనలో పడాల్సిన పరిస్థితి. కాబట్టి దానికి సంబంధించి పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేస్తూ ముందుకు వెళ్ళాలా, లేదంటే ఇంకేం చేయాలి అన్న అంశంపైన కూడా రేపు క్యాబినెట్లో చర్చించబోతా ఉన్నారు ప్రధానంగా. అయితే మరో అంశానికి సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రైతు భరోసా అంటే 2వ విడత రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మన సమాచారం అంతా ఉంది. ఎందుకంటే రైతు భరోసా అనేది కూడా 2వ పంటకు సంబంధించిన అంశానికి సంబంధించి అంటే గతంలో ఇప్పటికే రైతు భరోసా ఒకసారి ఇచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి అంటే గతంలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కూడా రైతు భరోసా పెంచే అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇక మరో అంశం మైనింగ్ సంబంధించి మైనింగ్ నూతన పాలసీ విధానం, ఇసుక తవ్వకాల విషయంలో కావచ్చు, మైనింగ్ తవ్వకాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన సుదీర్ఘంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పలుమార్లు మంత్రి వివేక్ కూడా ఈ అంశంపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాబట్టి రాష్ట్రంలో ఒక మైనింగ్ పాలసీ తేవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి దానికి రేపు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. క్యాబినెట్లో చర్చించి ఎలా ఉండాలి పాలసీ, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, అక్రమాలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా ఈ యొక్క మైనింగ్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పినటువంటి నేపథ్యంలో కూడా దానికి సంబంధించి పాలసీ మొత్తానికి కూడా ఒక రూపకల్పన పూర్తయింది. దానికి సంబంధించి రేపు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక మరో అంశం తెలంగాణలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్స్ నిర్మాణానికి సంబంధించి కూడా రోడ్ల పొడిగింపు కావచ్చు, రోడ్ల వెడల్పుకు సంబంధించి కావచ్చు, కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా హ్యామ్ రోడ్స్ పద్ధతుల్లో కూడా రోడ్డు నిర్మించాలని కూడా ఆర్ఎన్బి శాఖ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఆర్ఎన్బికి పరిధిలో ఉన్నటువంటి ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, రోడ్ల ఎక్స్టెన్షన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా నిధుల కొరతకు సంబంధించి కావచ్చు, ఇతర అనుమతులకు సంబంధించిన వ్యవహారం పైన ఇప్పటికే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా
కేంద్ర అనుమతులు లభించిన నేపథ్యంలో ఎలా కాంట్రాక్టర్లకు సంబంధించి ఎలా ఇవ్వాలి, ఎలా పిలవాలి, అందులో ప్రభుత్వ వాటా ఎంత, కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత, బ్యాంకర్ల వాటా ఎంత అన్న అంశానికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లతో పిలిచి మాట్లాడి టెండర్లు పిలిచే అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. మరో అంశం హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ప్రధానంగా మెట్రో పొడిగింపుకు సంబంధించి ఫేజ్ 2కు సంబంధించి కూడా ఇప్పటికే 5 క్యారిడార్లో కూడా పొడిగింపు జరపాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి 2 ఏళ్లలో కూడా పూర్తిగా 3 క్యారిడార్లో కూడా మెట్రో రైల్ పొడిగింపు ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో కూడా రేపు ఆ యొక్క క్యారిడార్ల పొడిగింపుకు సంబంధించి ఒక్కొక్క క్యారిడార్కు ఒక్కొక్క కాంట్రాక్టర్కు మాత్రమే అవకాశం ఇవ్వాలి అన్న ఇంటెన్షన్తో కూడా అంటే చెప్పండి వాసు, మీరు చెప్తున్నట్లుగానే ప్రభుత్వ విధానాలకు సంబంధించి కానీ లేదంటే ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ లేదంటే పథకాల గురించి కానీ మనం ఇప్పటికే చూస్తున్నాం పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు క్యాబినెట్లో. అయితే ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికల గురించి కానీ దాని ప్రణాళిక గురించి కానీ ఎటువంటి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందనుకోవచ్చు. గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ఇప్పటికే ముందుకు వెళ్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. దీని గురించి ప్రస్తావించే అవకాశం ఉందా? ఒకవేళ ప్రస్తావిస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనుకుంటారు వాసు? ఖచ్చితంగా దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తూ ఉంది. చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దాంట్లో ఇప్పటికే వెనకబడ్డామన్న విషయాన్ని పదే పదే ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. కాబట్టి స్థానిక ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలకి గతంలోనే షెడ్యూల్ రిలీజ్ అయింది. సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కొద్ది రోజులకైనా నెల లేదా 2 నెలల్లో కూడా స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అంతకు ముందే ఒక కీలకంగా కూడా స్థానిక ఎన్నికల విషయంలో కూడా బీసీ రిజర్వేషన్ అంశాన్ని ముందుండి కూడా ప్రభుత్వం పూర్తి చేసిన నేపథ్యంలో కూడా అది హైకోర్టులో అడ్డంకిగా మారింది. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. కాబట్టి తదుపరి కార్యాచరణ ఏంటి? స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూనే మరోపక్క అన్ని సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం గెలవాలి అన్న అంశానికి సంబంధించి కూడా కీలక ఒక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. పార్టీ కూడా అదే అంశాన్ని ఆలోచిస్తుంది. కాబట్టి మరొకసారి మంత్రులు, ఆయా జిల్లా మంత్రులతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇప్పటికే ఫ్రీ బస్ విధానం కావచ్చు, అనేక రకాలుగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకెళ్లలేకపోతుందన్న విషయాన్ని కూడా పదే పదే ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. రేపు కూడా ఈ అంశానికి సంబంధించి కూడా స్థానిక ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కావాలి అంటే ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని కూడా దీని మీద చర్చించే అవకాశం ఉంది. అంటే ప్రధాన అజెండాగా కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి హాస్టల్స్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, అన్ని విషయాలపైన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, హ్యామ్ రోడ్స్ కావచ్చు, హైదరాబాద్లో జరిగేటువంటి ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అన్ని అంశాలపైన కూడా రేపు మరొకసారి వాటి భూసేకరణ అంశాలు కావచ్చు, నిధుల కొరత కావచ్చు, ఇక కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి టెండర్ల పిలుపుకు సంబంధించి అంటే రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీ చాలా కీలకం కాబోతుంది. ఆర్థిక పరమైనటువంటి పాలసీ పరమైనటువంటి విధానాలకు సంబంధించి కొన్ని కీలక అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం అయితే కల్పిస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు రేపు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ విధానాలు లేదంటే ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి గురించి చర్చించే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా ఏ విధంగా ప్రణాళిక రూపొందించాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది కేబినెట్లో.